హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నేను మీ పృథ్వీచంద్ పెరికల. ఈరోజు మనం మాట్లాడుకోయేది కేవలం ఒక సాధారణమైన పేరు మార్పు మాత్రమే కాదు, ప్రజలతో ముడిపడి ఉన్న ఒక వ్యవస్థ పేరు. అసలు ఈ సచివాలయ వ్యవస్థను విజనరీ యూనిట్గా ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? ఈ విజన్ యూనిట్గా ప్రమోట్ చేయడం వల్ల ఈ వ్యవస్థలో ఏదైనా మార్పు జరుగుతుందా, లేదా కేవలం పొలిటికల్ బ్రాండింగ్ కోసమే ఈ సచివాలయ వ్యవస్థను విజన్ యూనిట్ అని మారుస్తున్నారా? డీటెయిల్గా తెలుసుకుందాం. 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే ఈ సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్ళడమే ఈ యొక్క వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ వ్యవస్థ వల్ల దాదాపు 126,000 పైగా ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు వచ్చాయి. అలాగే ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన అనేది బలపడింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో ఈ సచివాలయ వ్యవస్థను విజనరీ యూనిట్గా ప్రమోట్ చేయాలని ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను విజన్ యూనిట్గా ప్రమోట్ చేయాలి అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. అదేంటంటే, ఈ తెలుగుదేశం వాళ్ళేమో ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఈ వ్యవస్థ అనేది మరలా రూపాంతరం చెంది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. రెండో వైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో ఈ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం విజన్ యూనిట్గా ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తనని తాను ఆల్రెడీ ఒక విజనరీ లీడర్గా సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకున్నారు. సో ఇలా సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థకు విజన్ యూనిట్ అని పేరు పెడితే ముందు తరాలు లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు విజన్ యూనిట్ అనగానే కేవలం ఈ విజనరీ అని పిలువబడే చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యవస్థను స్థాపించారు, ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారు అని అనుకునేలా క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్తూ ఉన్నారు. సో ఇలా వీళ్ళు ఇలా ఒక తీవ్రమైన చర్చను జరుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు ఒక అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన సొంత ఆలోచనలతో సొంత కష్టంతో రూపాయి కూడబెట్టుకుని ఒక అందమైన ఇల్లుని కట్టుకున్నాడు. అందమైన ఇల్లు అంటే దాంట్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇంటీరియర్, మంచి కలర్స్, మంచి ఫర్నిచర్, ఇలా అన్నిటిని పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఒక ఏ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకో బి అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఈ ఏ అనే వ్యక్తి కట్టుకున్న ఇల్లుని ఏ అనే వ్యక్తి లేనప్పుడు వచ్చి ఆ ఏ అనే పేరు ఉన్న బోర్డుని తీసేసి ఇప్పుడు బి అనే పేరు పెట్టి ఇది నేనే అని చెప్పుకోవాలనుకున్నాడు. అంత మాత్రాన ఈ ఏ అనేవాడు, ఏ అనే అతను తను చేసుకున్నటువంటి కష్టము లేకపోతే అతను చేసుకున్నటువంటి ఆ ఇంటీరియర్ దానికి సంబంధించినటువంటి కలర్స్ ఇవేమీ చేంజ్ అవ్వవు. బట్ పేరు మాత్రం బి ఉంటుంది. పేరు బి ఉన్నంత మాత్రాన ఇవన్నీ చేంజ్ అవుతాయి అని లేదు. సో కాబట్టి ఇక్కడ మన సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా పొలిటికల్ బ్రాండింగ్ కోసం పేర్లు మార్చుకుని మన పన్నులతో వచ్చినటువంటి ఈ ఫండ్ని, అంటే ఈ మన పన్నులు కట్టిన తర్వాత వచ్చినటువంటి రెవెన్యూని ఇలా పేర్లు మార్చడానికి, ఇలా పేర్లు మార్చి ఇలా చేయడానికి వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి కాకుండా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే అది నమ్మడానికి అంత నమ్మశక్యంగా ఉండదు. అది ఎఫెక్టివ్ పనిచేయాలంటే ఏం చేయాలి? దాంట్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి? దానికి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను ఇంకా ఎలా మెరుగుపరచవచ్చు అన్నటువంటి దాని మీద ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలా రీబ్రాండింగ్ చేసుకోవడానికి ఇలా చేస్తే నిజంగానే ఏదన్నా మారుతుందా? ఈ రీబ్రాండింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇలా రీబ్రాండింగ్ చేసుకునే దానికంటే ఈ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ వ్యవస్థను ఇంకా ఎలా విస్తరించాలి అనే దాని మీద ఫోకస్ చేయాలని అనుకుంటాను. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో పెట్టండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ పృథ్వీచంద్ పేరికల.